మిత్రులందరికీ నమస్కారం. ప్రజలారా, ఇక్కడ ఒక నీతి అవినీతి గురించి తెలుసుకోండి. నిజమేది అబద్ధం అనేది తెలుసుకోండి. ఇక అన్ని పత్రికలు అయితే పేదల యొక్క సమస్యలు రాస్తూ ఉంటే పేద ప్రజలకు రైతాంగం వారే కానీ వారు నీళ్లు రాక నారుమళ్ళు ఎండిపోతారని మేము సాగు ఒకటే దిక్కనుకొని చాలామంది పత్రికలు ఆ విధంగా రాస్తూ ఉంటే వారి సమస్యలు తెరకెక్కిస్తూ ఉంటే మన V6 వెలుగుకు మాత్రము బీఆర్ఎస్ పార్టీ భజన, మన రేవంత్ రెడ్డి గారి కూడా అదే భజన. మన రేవంత్ రెడ్డి గురించి భజన కొట్టుడు, ఇటు బీఆర్ఎస్ పార్టీ గురించి భజన కొట్టుడు, ఇదొకటి బాగా గుర్తొస్తుంది మన V6 వెలుగుకి. ఎందుకంటే ముట్టినే కదా, ముట్టిన రోజులు కొట్టుకోవాలి, లేకుంటే మంచిగా ఉండదు. మళ్ళీ వీళ్ళ అధికారం మోపేస్తారు. ఇక చూద్దాం వీళ్ళు ఏ విధంగా రాశారో. మున్సిపల్ శాఖలో అడ్డగోలు దోపిడీ. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని అభివృద్ధి పనులు వివిధ రకాల అనుమతుల్లో అక్రమాలు. ఇక గత ప్రభుత్వం పోయింది ముచ్చట వదిలేయండి. ఎందుకంటే ఇప్పుడు ఆ పార్టీ అధికారంలోకి లేదు కాబట్టి పట్టించుకునే అవసరం లేదు. నేను చెప్తున్నాను, ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన 14,500 కోట్ల రూపాయల గురించి మాట్లాడుకుందాం. మరి ఏం చేశారు ఆ డబ్బులను తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారు? మరి V6 దాని గురించి రాయదే, V6 దాని గురించి ప్రస్తావించదే ఏ రోజు కూడా. కానీ బీఆర్ఎస్ పార్టీని ఇది కూడా తగులుకుంది ఇక నుంచి. అప్పటి మంత్రి అనుచరులు చెప్పినోళ్ళకే కాంట్రాక్టర్లు, ఆ కాంట్రాక్టర్లు పేరుకే పనులు చేసింది అనుచరులే. ఏ కాంట్రాక్టర్లకు ఇస్తే ఏంటిది? అనుచరులు అయితే ఏంది, ఇంకెవరైతే ఏంది? పనులు అయితే జరుగుతున్నాయి కదా, జరుగుతుందా జరుగుతలేదా? నా శిఖరం పనులు చేసిన పనులే మళ్ళీ చేసిన బిల్లులు, పట్టప్రగతి నిధుల్లోనూ గోల్మాల్, లేఅవుట్లు, బిల్డింగ్లు, ఇతర పర్మిషన్లోనూ వేల కోట్లు అవకతవకలు, పూర్తి స్థాయిలో వివరాలు తెప్పించుకుంటున్న సర్కారు. ఇప్పుడు మున్సిపాలిటీ కింద కొన్ని గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాలు ఇల్లు కట్టాలంటే ఒక ఇల్లుకి 20,000, 10,000 ఆ విధంగా కట్టుకుంటున్నారు. అది ఆ ప్రభుత్వం విధించిన పన్ను లాంటిది. మరి మీ ప్రభుత్వం కూడా వచ్చి ఏం చేయాలి అంటే ఆ పన్నును కూడా వసూలు చేయకుండా ఉండండి. అప్పుడు మీకు పూలమాల కాదు, బంగారు దండ తీసుకొచ్చి అందరూ ప్రజలు వేస్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాల కాంగ్రెస్ సర్కారు ఒక్కొక్కటిగా బయట పెడుతున్నది. గత ప్రభుత్వం చేసిన అన్యాయాలు బయట పెట్టుడు కాదు. ఇప్పుడు ప్రజలందరూ ఏడుస్తూ ఉన్నారు, ప్రజలకు సమస్యలు తీర్చకుండా ఏడుస్తూ ఉన్నారు. అక్కడ యూనివర్సిటీ భూములు అక్రమాలకు పాల్పడుతుంది ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము. మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేల అధికారులకు రాగానే అందరూ భూ కబ్జాలు చేయడానికి పాల్పడుతున్నారు. దీని గురించి ప్రస్తుతం పట్టించుకోండి. జమానా ముచ్చట్ల కాదు. కేసీఆర్ చేసిన అవినీతి, ఆయనను ఎలాగలాగో జైల్లోకి పంపిస్తారు. ఆయన అవినీతి బాగా చేసి ఉంటే జైలు పాలు అవ్వక తప్పదు. నేను ఆపలేరు, రేవంత్ రెడ్డి కూడా ఆపలేరు. మరి ఇప్పుడు పట్టించుకోవాల్సింది గత ప్రభుత్వం గురించి కాదు కదా, ఇప్పుడు పట్టించుకోవాల్సింది ప్రజెంట్ ఉన్న ప్రజల సమస్యల గురించి కదా. ప్రజలందరూ అవకతవకల్లో ఇబ్బంది పాల్పడతా ఉంటే దాని గురించి పట్టించుకొని ఈ V6 మన రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం గురించి బాగా ఇంట్రెస్ట్ చూపెడుతుంది. తాజాగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ MMUD లోను భారీగా అవినీతి జరిగిందన్నట్టుగా గుర్తించింది. రోడ్లు, నాలాలు, ఇతర అభివృద్ధి పనులు, ఆయా పనులకు బంధించిన కాంట్రాక్టర్లు, వాహనాలు కొనుగోళ్లు, లేఅవుట్స్, బిల్డింగ్ పర్మిషన్లకు సంబంధించి పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించింది. రాష్ట్రంలో GHMCతో పాటు ఏ మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలో అయినా సరే కొందరు కాంట్రాక్టర్లు మాత్రం పనులు చేసేలా ఆదేశాలు ఇచ్చి అక్రమాలకు పాల్పడ్డారు. ఈ అక్రమంలో నాసిరకం పనులు చేపట్టడంతో పాటు చేసిన పనుల మళ్ళీ చేసి రూపాయలు కోట్లు దండుకున్నట్టు గుర్తించారు. ఇక చూడండి ముచ్చట. మున్సిపాలిటీ అండర్లో ఉన్నప్పుడు ఏదైనా చేయాలంటే మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకునేలా చేశారు. దాని నుంచి కొంత డబ్బులను రికవరీ చేయడం జరిగింది. ప్రభుత్వం అంటే ఏంటిది? ప్రభుత్వం అంటే ప్రజల ద్వారా పన్నులు విధించి వారి నుంచి వచ్చిన పన్నుని తీసుకొచ్చి రాష్ట్రాన్ని నడిపించాలి. మరి ప్రభుత్వం అట్లా చేసిందంటే లేదు. వారి దగ్గర పన్నులు వసూలు చేసుకొని ఇటు జేబులు నిండగా ప్లాన్ వేసింది గత ప్రభుత్వం అయినా సరే, ఈ ప్రభుత్వం అయినా సరే అదే విధంగా చేసింది. భారతీయ రాజ్యాంగం పర్లేంటిది? 5 సంవత్సరాలు ఎమ్మెల్యేలుగా, సీఎంలుగా ఎన్నికవ్వాలి, పైసలన్నీ కుమ్ముకొని వెళ్ళిపోవాలి, మళ్ళీ గెలియని తెలియని పరిస్థితిలో కుమ్ముకు చేసుకొని వెళ్ళిపోవాలి. మరి తర్వాత బిల్లులు ముచ్చట దేవుడు ఎరగన్నట్టుగా చేసి వెళ్ళిపోతారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు వచ్చేసేమో బీఆర్ఎస్ పార్టీ గింత అవినీతి పాల్పడింది, కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నదని నానా రకాలుగా చెప్తున్నారు. గత 4 ఏళ్ల ఇది కథ. 35,000 కోట్ల పనులు, 5,000 కోట్ల కమిషన్లు. ఇప్పుడు కమిషన్ లేని ఎవరు పని చేస్తారు? కమిషన్ లేని బ్యాంక్ బ్రోకర్లు కూడా డబ్బులు ఇప్పియాలని పరిస్థితి. కమిషన్ లేకుండా అక్కడ దగ్గర సంతకం పెట్టిండ్రా ఏదైనా రిజిస్ట్రేషన్ కాడా అంటే ఆడ కూడా కమిషన్ దొబ్బుడే. అన్ని కమిషన్లే ఉన్నప్పటికీ మళ్ళీ కమిషన్ల ముచ్చట్ల గురించి V6 రాయాలి, అంతేనే కదా? కమిషన్ల గురించి V6 రాయాలి.
మన సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికైతే దళిత నాయకుడి ఒక్కరికి టికెట్ ఇవ్వకుండా రెడ్డి వాళ్ళకి 150 కోట్ల రూపాయలకి 200 కోట్ల రూపాయలకి ఏ విధంగా అమ్ముకున్నాడు? ఆ పార్టీ కోసం పనిచేసిన నాయకులకి చక్కగా సీట్ ఇవ్వలేదు. మరి ఎక్కువ కమిషన్ వస్తుందని రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్లు ఏ విధంగా అమ్ముకున్నాడో అదే విధంగా మున్సిపల్ కమిటీలో అదే విధంగా జరిగితే అన్ని రంగాల్లో కూడా అదే విధంగా జరుగుతుంది. ప్రజలు ఒకసారి దృష్టి సారించి ఇక వీళ్ళు చేస్తున్న దొంగ రాతలను కూడా మీరు ఒకసారి చూసి అర్థం చేసుకోవాలి.